రాష్ట్రంలో లబ్ధిదారులకు ఒక రోజు ముందే పెన్షన్ల పండుగ వచ్చింది. వర్షాన్ని లెక్క చేయకుండా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేశారు. 1వ తేదీకి ముందే పెన్షన్ సొమ్ము అందిందంటూ లబ్ధిదారులు సంబరపడ్డారు. వర్షాలతో పెన్షన్ల పంపిణీ సాధ్యపడని ప్రాంతాల్లో 2 రోజుల్లో అందించేందుకు ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హోంమంత్రి అనిత ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చోడవరం నియోజకవర్గం వెంకన్నపాలెంలో ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుతో కలిసి అనకాపల్లి ఎంపీ రమేష్ ఇంటింటికి తిరుగుతూ పింఛన్లు పంపిణీ చేశారు. పెన్షన్ల పంపిణీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్లు అందించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతుందని అయ్యన్న అన్నారు. ఆ రోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. దాని ప్రకారంగా గత 3 నెలల నుంచి ఇది 3వ నెల. దాని ప్రకారంగా మనం ఇచ్చుకుంటూ వస్తున్నాం. కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ పెన్షన్ కోసం కేవలం ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా సరే అన్ని ఇబ్బందులు ఉన్నా ఆదుకుంటూ ఇవ్వాలనే ఉద్దేశంతో చేశారు. ఇది కంటిన్యూ ప్రాసెస్. ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఉద్దేశంలో ఉన్నాం. అలాగే అర్హత లేని వాళ్ళని కూడా తొలగించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలోని పింఛన్ లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలోని అనేక గ్రామాల్లో లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. రోజు ముందే 1వ తారీఖు 2వ తారీఖు గతంలో మొదటి వారం మొత్తం పెన్షన్స్ ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు. మార్పు తీసుకురావాలి మంచి పరిపాలన ద్వారా అని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ రోజున 31వ తారీఖునే లబ్ధిదారులకు అందరికీ అందించడం జరిగింది. ప్రస్తుతం జగండుపాలెంలో ఉన్నాం. ఉదయం నుంచి పెద్ద ఎత్తున వాన కురుస్తున్నా కూడా పాపం చాలా మంది ఆ పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి మేము ఇచ్చే సంక్షేమం నిధులు కొంతవరకు ఒక భరోసా నింపి ఆ కుటుంబానికి ధైర్యం నింపే విధంగా వీళ్ళందరికీ కూడా ఒక జగండుపాలెం గ్రామంలోనే 680 మందికి పెన్షన్లు ఇస్తున్నాం అంటే ఏ విధంగా సంక్షేమ ఫలాలు పేదలకు అందుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. మచిలీపట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. వికలాంగులు, వృద్ధులకు స్వయంగా పింఛన్లు అందించడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. చీరాల నియోజకవర్గంలో జోరు వానను కూడా లెక్క చేయకుండా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పాల్గొన్నారు. పిడుగురాళ్లలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో మంత్రి సవిత ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ హామీలన్నీ నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ మండలం ఎర్రవంకపల్లి ఎస్సీ కాలనీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలతో పూలవర్షం కురిపిస్తూ స్థానికులు పల్లె సింధూరారెడ్డికి స్వాగతం పలికారు. మడకసిరి శివారు సదాశివపురంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే అమిలినేని పాల్గొన్నారు. ఒకే కుటుంబంలో 4 లబ్ధిదారులకు 40,000 రూపాయల పెన్షన్ అందించారు. ఎమ్మెల్యే స్వయంగా వచ్చి పింఛన్ ఇవ్వడంతో లబ్ధిదారులు ఉద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు నాయుడు వచ్చినాక గెలిచినాక 40,000 రూపాయలు పింఛన్ వస్తుంది. మాకెంతో ఆనందం, మాకెంతో సంతోషం. వాళ్ళే తల్లిదండ్రులు, వాళ్ళే దేవుళ్ళు. భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెసులుబాటు కల్పించారు. భారీ వర్షాలున్న ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే 1-2 రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చని తెలిపారు. పెన్షన్ పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావద్దని, టార్గెట్ పెట్టొద్దని కలెక్టర్లకు సీఎం ఆదేశించారు. వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.